మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు నాన్న పొద్దున్నే వచ్చాడు. ఎందుకంటే బండి రిపేర్ చేయించడం కోసం. ఈ బండి తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది, ముసలిది అయిపోయింది. పాపం ఈ బండిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక నాన్నతో నేను అన్నాను, నాన్న ఎప్పటికప్పుడు రిపేర్ చేయించాలంటే చాలా డబ్బులు అవుతున్నాయి కదా, బండి మార్చి కొత్తది తీసుకురాదంటే మేమే ముసలోళ్ళం, మాకెందుకు కొత్తది, ఇప్పుడు కొద్దిగా బాగు చేయించానంటే మళ్ళీ కొన్ని రోజులు అట్టే నడుస్తుంది, వదిలే కొత్త బండి అంటుండు. ఇక నాన్నకి ఎంతో ఇష్టమైన పూరీలోకి కూర చేస్తున్నప్పుడల్లా నాకు మా మామయ్య గారు గుర్తుకొచ్చేవాళ్ళండి. మా నాన్నకి మా మామయ్య గారికి పూరీ విషయంలో కొంచెం చాలా దగ్గర సంబంధం. ఏంటంటే మామయ్య గారు చనిపోకముందు వీళ్ళిద్దరూ ఎక్కడికన్నా వెళ్ళారంటే హోటల్కి వెళ్తే కంపల్సరీగా పూరీలోకి కూర తీసుకునేవాళ్ళు. అదేనండి బంగాళదుంపను శనగపిండితో కూర. ఆ కూర కోసమని పూరీ తినడానికి వెళ్తారండి. మాతో కూడా చెప్తారు, మేము ఆ కూర తినడానికే వెళ్తామని. వీళ్ళిద్దరూ హోటల్కి వెళ్ళారంటే ఆ హోటల్ అతను లోన్ ఎన్ని తిట్టుకుంటాడో పాపం. ఒక ప్లేట్ పూరీ తీసుకుంటారు, 10 సార్లు కూర వేయించుకుంటారు. వీళ్ళిద్దరు అమ్మటి ఎప్పుడన్నా హోటల్కి వెళ్ళామంటే వీళ్ళు ఆ కూర వేయించుకునేది చూసి మాకు మొహమాటం అనిపించేది. వాళ్ళకైతే ఏం లేదు, మొహమాటం లేదు, గిహమాటం లేదు, వేయాల్సిందే కూర అనేవాళ్ళు అనమాట. అంటే ఈ కూర అంటే వాళ్ళకి అంత ఇష్టం. ఇప్పుడైతే మామయ్య గారు లేరు. నాన్న వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఇలా పూరీ చేసి కూర చేసి పెడితే మామయ్య గారిని తలుచుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుండేది. మామయ్య గారిది నాన్నది చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎటన్నా ఊరి ప్రయాణాలు వస్తే ఇద్దరు కలిసి ఒక బండి మీద వెళ్ళేవాళ్ళు. ఇలా మామయ్య గారు గుర్తుకొచ్చి నాన్న అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక లియో గారి ఫీలింగ్ ఏంటంటే, ఎంతసేపటికి మీరు చేసుకొని తింటవేనా, నాకేమైనా పెట్టేది ఉందా. నాన్న సెంటర్కి వెళ్ళి బండి చేయించుకొచ్చిండు. ఇదిగో ఒకదానికి పోతే ఇన్నైనా రా అని చూపెడతాడు. ఊర్లలో 10 మంది కలిసి ఒక మేకపోతును కొని కట్ చేయించి తలా ఇంతని తీసుకుంటారు. కేజీ ఎంత వస్తే అంత తీసుకొచ్చుకుంటారు. నాన్న వచ్చిండు కదా, తొందరగా వండి అన్నం పెట్టాను. అన్నం తిని నాన్న ఇంటికి వెళ్ళాడు.